నేడు జనసేన పార్టీ పండుగ. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగే చిత్రాడ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభకు పిఠాపురం మండలం వేదికగా మారడంతో అంతా పండగ వాతావరణం తలపిస్తోంది. శుక్రవారం జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ భారీ ఏర్పాట్లతో సిద్దమైంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలిరానున్న సభను జయప్రదం చేయడానికి జనసేన పార్టీ ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేసింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అమరావతి నుంచి మధ్యాహ్నం 3:45 చిత్రాడ సభా ప్రాంగణం సమీపంలోని హెలీప్యాడ్లో దిగనున్నారు. సభా వేదికకు 500 మీటర్ల దూరంలోనే హెలీప్యాడ్ను నిర్మించారు. పవన్ దాదాపు 2 గంటలకు పైగా ప్రసంగించే అవకాశం ఉంది. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపేందుకు థ్యాంక్యూ పిఠాపురం చెప్పుకుందాం అనే నినాదంతో ఈ సభ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆడియో, వీడియో ప్రెజెంటేషన్లు, ముఖ్య నేతల ప్రసంగాలు, చివరగా పవన్ ప్రసంగం ఉంటాయి. చిత్రాడ శివారు 24 ఎకరాల విస్తీర్ణంలో జనసేన ఆవిర్భావ సభ జయకేతనం నిర్వహిస్తున్నారు. 14 ఎకరాల విస్తీర్ణంలో 7 గ్యాలరీల ఏర్పాటు చేసి 2 లక్షల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకంటే అధికంగా వచ్చేవారు నిల్చొని సభా కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా సభా వేదికను నిర్మించారు. 3 అంచెల్లో నిర్మించిన సభా వేదిక మొదటి వరుసలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చుంటారు. మిగిలిన 2 వరుసల్లో సుమారు 250 మంది ఆహ్వానితులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక వెనుక భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభ చివరి స్థానంలో కూర్చున్న వారికి కూడా ప్రసంగాలు వినిపించేలా ఏర్పాట్లు చేశారు. అధునాతనంగా అందుబాటులోకి వచ్చిన లైటింగ్ సిస్టమ్ను వినియోగించారు. సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసం సభా ప్రాంగణంలో 20కి పైగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం బయట జాతీయ రహదారిపై ఉండిపోయే వారి కోసం కూడా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో పోలీసు శాఖ నిఘా ఉంచనున్నారు. సభా ప్రాంగణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 10 నుంచి 15 డ్రోన్లతో సభా ప్రాంగణం, జాతీయ రహదారి, సభకు వచ్చే అన్ని మార్గాల్లో నిఘా ఏర్పాటు చేశారు. వాటిని నిరంతరాయం గమనించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బందోబస్తుకు 1700 మందికి పైగా పోలీసులను ఏలూరు రేంజ్ పరిధిలోని ఆయా స్టేషన్ల నుంచి రప్పించారు. వాహనాల పార్కింగ్కు 9 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. కాకినాడ వైపు 5, పిఠాపురం వైపు 4 పార్కింగ్ ప్లేసులు గుర్తించారు. 216వ జాతీయ రహదారిపై కాకినాడ, కత్తిపూడి మధ్య ఆవిర్భావ సభకు వచ్చే వాహనాలు తప్ప మిగిలిన వాటి రాకపోకలను ప్రత్యామ్నాయ రహదారులపై మళ్లించారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో తిరిగే విధంగా ఆయా మార్గాలను సూచించారు.
ఆవిర్భావ సభకు వచ్చే జనసేన నాయకులు, అభిమానులు భోజనాలు, తాగునీరు, స్నాక్స్ కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం, రాత్రి 2 పూటల భోజన సదుపాయాలతో పాటు సభా ప్రాంగణంలో నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, పుచ్చకాయలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ధర్మవరం కోల్డ్ స్టోరేజ్, యానాం రోడ్డు, అన్నవరం వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ భోజన కౌంటర్లు పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు. 20కి పైగా అంబులెన్స్లు, 5 వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన 10 ఏళ్ల వరకు పవన్ కళ్యాణ్ చట్టసభలో అడుగు పెట్టలేకపోయారు. ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. వైఫల్యాలకు వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టడంలో కీలకమయ్యారు. 10 ఏళ్ల పోరాట ఫలితంగా ఏపీలో అధికార కూటమిలో భాగస్వామ్యమయ్యారు. ప్రజా పాలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆవిర్భావం, పోరాటం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. రెండు 2014లో రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. ఈ అన్యాయం గురించి, ఏపీ హక్కుల గురించి ప్రశ్నించే గొంతుక కోసమంటూ అదే ఏడాది మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు సమయము తక్కువగానే ఉండడంతో పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు పలికారు. తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో ఉండడంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు. అలా పవన్ తీసుకున్న నిర్ణయం విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేక హోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్ బీజేపీతో పాటు టీడీపీ పైన విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కాకుండా వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఒక స్థానంలో జనసేన గెలిచింది, కానీ పవన్ ఓడిపోయారు. అయితే జనసేన ఓట్ల శాతాన్ని మాత్రం బాగా పెంచుకుంది. ఏపీలో జనసేన భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో అరాచక పాలన సాగడం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది. జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి గుంతలమయమైన రహదారులు వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీలతో మళ్లీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ ఎదిగారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.